అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయానూరు, శ్రీమజ్జనపల్లి, వడ్డేపాల్యం, నాగేపల్లి, సీగలపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఎమ్మెల్యేతో నేరుగా ముందుకు వచ్చి గ్రామాల్లో పడుతున్న ఇబ్బందుల గురించి ప్రజలు తెలుపుతున్నారు. అధికారులను అక్కడికక్కడే పిలిచి నిర్దిష్ట సమయంలోగా పెండింగ్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం చేశారు. ఇక్కడ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. తల్లికి వందనం అయితే అందరికీ పన్నాయని చెప్తున్నారు, సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అందరూ బాగుందంటున్నారు. కానీ ఒకటే వాళ్ళు చెప్పడం, గడిచిన 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయకపోవడం, మాకు పూర్తిగా రోడ్లలో రావడానికి పోవడానికి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాం. తాగునీటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. అవన్నీ కూడా మనం పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మర్నాటి నుంచి కూడా ఈ కుందుర్పి మండలానికి ఫంక్షన్ అవుతుందని చెప్తున్నారు. ఏదైనా మర్నాటి నుంచి ఫంక్షన్ ఏదైతే మేము కూడా చర్యలు తీసుకొని ఆ నీళ్లు సకాలంలో రావాలి. ఎందుకంటే ఇక్కడ తీవ్రమైన అనావృష్టితో ఉన్నారు, అత్యవసరం కూడా నీళ్లు. అవి వచ్చేటట్టు కూడా మేము కూడా కృషి చేస్తాం. ఇంకా రోడ్లు అంటారా, అసలు చాలా అధ్వానమైన రోడ్లు. గడిచిన 10 ఏళ్ళను పూర్తిగా అభివృద్ధిని మర్చిపోయారు. 10 ఏళ్ళు కాదులే, గడిచిన 15 ఏళ్ళు. 2009 కావచ్చు, 2009 నుంచి 2024 వరకు కూడా ఏ ఒక్క రోడ్ని కూడా దృష్టి పెట్టుకోకపోవడం చాలా బాధాకరం. ఏదో మెయిన్ రోడ్లకు సంబంధించి కొన్ని రోడ్లు వేసుకొని, లేదా కొంత కళ్యాణదుర్గ పట్టణం చుట్టూ రోడ్లు వేసుకొని అంతా అభివృద్ధి అయిందనే అభిప్రాయంలో మనం ఉన్నాం. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇక్కడ